నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై తన నివాసంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టితో చర్చించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గోవులను రక్షించడం, ప్రేమించడం మానవుని నైతిక బాధ్యత. గోరక్ష ఆధ్వర్యంలో 200 నీటి తొట్టెలను అందించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆపదలో ఉన్న ఆటో డ్రైవర్ కు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ 25,000 రూపాయల ఆర్థిక సహాయం. కూటమి ప్రభుత్వ పెద్దల అండతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగా. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పలు రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారంపై కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తో భీమవరంలోని తన నివాసంలో సమావేశమై చర్చించారు. తాడేపల్లిగూడెం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 3వ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా ఎల్సీ నెంబర్ 374 రైల్వే క్రాసింగ్ పై రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని 5 రైల్వే క్రాసింగ్లపై ఆర్ఓబీల నిర్మాణం, ఒక అండర్ పాస్ ఏర్పాటు, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల మంజూరు, అలాగే స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్లకు సంబంధించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను బొలిశెట్టి శ్రీనివాస్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు అందజేశారు. ఈ ప్రతిపాదనలను రైల్వే శాఖ మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంతులు లేకుండా కృషి చేస్తానని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. గోవులను రక్షించడం, ప్రేమించడం మానవుని నైతిక బాధ్యత అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం నాచువారి సెంటర్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గో సంరక్షణ అధ్యక్షులు శంకర దాసు ఆధ్వర్యంలో మంగళవారం 200 నీటి తొట్టెలను ఉచితంగా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల మీద తిరిగే మూగజీవుల కోసం నీటి తొట్టెలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. హిందూ సనాతన ధర్మంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉందని, గోవులతో పాటు మూగజీవాలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విశేషమని, ప్రజలు తమ వంతుగా ఈ తొట్టెలలో నీటి నిల్వలు చేయాలని పిలుపునిచ్చారు. గోరక్ష అధ్యక్షులు శంకరదాసు మాట్లాడుతూ పట్టణంలో జంతు ప్రేమికులకు ఈ తొట్టెలను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం గోవిందబాబు, కాగిత వెంకటరమణ, జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, వబలిశెట్టి రామకృష్ణ, కార్మూరి సత్యనారాయణమూర్తి, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్, నల్లం చిట్టిబాబు, కోపినేడి శ్రీనివాస్, మెంటే అమలు, నరహరిశెట్టి రూపవాణి, నాచు శ్రీవల్లి, పి సుభద్రాదేవి, అశోక్ యాదవ్, మణి వెలమ, కళ్యాణ్, డిన్ను, రేవంత్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. వాటికి మంచినీళ్ళు అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. దీనివల్ల మోగజీవులకి రక్షణ కలుగుతుంది, వాటిని దారి తీర్చినట్టు అవుతుంది. దీనికోసం చేస్తున్న ఈ దాడి చేసే కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో జిల్లా కేంద్రం అయిన తర్వాత మరి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ గారు, కలెక్టర్ గారు, జేసీ గారు ఇదంతా కూడా అభివృద్ధి పనులు చూస్తున్నారు. ఇవాళ మరి ఈ జలయజ్ఞం, ఇది గోమాతలకి నీళ్లు పట్టించడం అనేది ఇది చాలా బ్రహ్మయజ్ఞం. ఇది భీమవరంలో శంకర దాస్ చేస్తున్నాడంటే అతను చిరంజీవిగా ఉండాలని, మరి భగవంతుడు ఆయుధాలుగా ఇవ్వాలని, మరి గోమాతలందరికీ కూడా నీళ్లు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే గోవులు అంటే దేవుడితో సమానం. అటువంటి దేవుడికి కూడా ఎండాకాలంలో వాటర్ అవసరం వస్తే ఇవ్వాలి అనేటువంటి సంకల్పం చేయడం దాస్ గారు చెప్తున్నాము.
మనకు దేవుడు ప్రత్యక్షంగా కనబడతారు కాబట్టి ఇటువంటి గోవులన్నింటికీ కూడా ఈ వాటర్ ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది. అంతేకాకుండా భీమవరంలో ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న పరిపాలన చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. ఆయనకి నా మాటలే కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అప్రిషియేషన్ వచ్చింది. కాబట్టి ఆయన కంగ్రాచులేట్ చేస్తూ ఆయన చేతి మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆవుకి ఎక్కడ ఏ దెబ్బ తగిలినా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా శంకరదాసు మిత్ర బృందం ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా వచ్చి వైద్యం చేయించడం, అలాగే గోవులు మరణించినట్లయితే వాటికి అన్నం చేసే కార్యక్రమం, పుణ్య కార్యక్రమం తలపెట్టి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. మరి 200 సిమెంట్ తొట్టుల్ని వాటర్ వేసవి కాదు సంవత్సరానికి 365 రోజులు కూడా వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరైతే ఈ మూగజీవాల మీద సంరక్షించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉచితంగా ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అన్నారు. జూలై 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 21వ తేదీ నుండి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో భీమవరం బల్స్మూడిలోని SCHBRM హైస్కూల్లో మంగళవారం ఉదయం యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ జయసూర్య, 2 టౌన్ సీఐ కాళీచరణ్ తో పాటు పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఛాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు సయ్యద్ సుభాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. One, two, three, 4, 5, 6. 1, 2, 1, 2, 1, 2.
జూన్ 21న జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ముందుగా ఎక్కువ మంది అవేర్నెస్ అవ్వాలి, ఎక్కువ మంది యోగా చేయాలి, ప్రజల్లో యోగా మీద అవేర్నెస్ పెరగని ఉద్దేశంతో మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మరియు మా భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ గారు జయసూర్య గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు డిఎస్పీ గారు మేము మరియు మా 2 టౌన్ స్టాఫ్ అదేవిధంగా డిఎస్పీ స్టాఫ్ అందరం కూడా చంద్రబాడి బాపురా స్కూల్లో ఛాంపియన్స్ స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు యోగా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ యోగా సెషన్కి వచ్చి ఒక మనిషికి బాడీ ఫ్లెక్సిబిలిటీ, లంగ్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి బాడీ ఫ్లెక్సిబిలిటీ గురించి ఆసనాలు వేయించి లంగ్ హెల్త్ కోసం ప్రాణాయామాలు చేయించారు. ఒకరోజు కాకుండా ప్రతిరోజు చేయాలి. అదేవిధంగా యోగాంధ్ర యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు యోగా మీద అవేర్నెస్ పెంచుకోవాలి. వాళ్ళ యొక్క జీవన శైలిని ఆరోగ్యకరంగా ఆనందకరంగా సాగించాలనేసి కోరుకుంటూ యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నాకు ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి యోగాసనాలు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వారికి సెషన్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొగల్తూరు మండలం కేపీపాలెం గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ అనేక మంది డాక్టర్స్ ను సంప్రదించింది. అయితే గ్యాస్ నొప్పిగా భావించి మందులు వాడినా నయం కాకపోవడంతో చివరకు భీమవరంలోని విహెచ్ కేర్ హాస్పిటల్లో ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ సుధీర్ వర్మను సంప్రదించడంతో పరీక్షలు నిర్వహించిన ఆయన సిటీ స్కాన్ తీయించిన అనంతరం కడుపులో పెద్ద కణితి ఉన్నట్టు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించి ఆ మహిళ కడుపులో నుండి సుమారు 8 కేజీల కణితిని విజయవంతంగా తొలగించారు. ఇప్పుడు ఆ మహిళ పూర్తిగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స జరిగిన తీరు గురించి డాక్టర్ సుధీర్ వర్మ బీసీఎన్ న్యూస్ కు వివరించారు. కొవ్వు కణితి భారీగా పెరిగిపోవడంతో ఒక కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ సుధీర్ వర్మకు ఆ మహిళ, ఆమె కుమారుడు ధన్యవాదాలు తెలియజేశారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా భీమవరంలోనే ఇటువంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం పట్ల రోగి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. A huge retroperitoneal liposarcoma operated. The liposarcoma has been excised. This is the colon. The retroperitoneum is entered after retracting the colon medially. Liposarcoma has been removed along with the kidney. This is the right renal artery, right renal vein, pancreas, stomach, spleen, aorta. This is the aorta. IVC is behind this. సుధీర్, నేను భీమవరంలో క్యాన్సర్కి సంబంధించిన శస్త్రచికిత్స ఆపరేషన్లన్నీ చేస్తున్నాను. గత సంవత్సరంన్నర కాలం నుంచి చేస్తున్నాను. ఈ అమ్మాజీ గారు 60 సంవత్సరాల వయసుతో నా దగ్గరికి వచ్చారు. ఇలా గ్యాస్ ఇబ్బందితో బాధపడుతూ నా దగ్గరికి వచ్చినప్పుడు బయట స్కానింగ్ చేయించుకుని వచ్చేసరికి స్కానింగ్లో 40 సెంటీమీటర్లు, సుమారు 40 × 30 సెంటీమీటర్ల గడ్డతో, పొట్టలో గడ్డతో వచ్చారు. దీనికి సంబంధించి ఆవిడని అడగగానే ఆవిడ ఏమనుకున్నారంటే ఇది పొట్ట పెరిగిపోతుంది అనుకున్నారు తప్ప ఇందులో గడ్డ ఉందని మాత్రం ఆవిడకి గ్రహించలేకపోయారు. సో తర్వాత సరే ఎట్టకేళ్ళకి వచ్చారు కదా అని చెప్పి దానికి పెద్ద స్కానింగ్, సిటీ స్కానింగ్ చేయడం అయ్యింది. సిటీ స్కానింగ్ చేసిన తర్వాత ఆ గడ్డ ఏంటంటే పేగులకి, కిడ్నీకి, టిల్లు అనే స్ప్లీన్కి, పేగులకి, మన కాళ్ళకి వెళ్ళే అయోటా, పెద్ద రక్తనాళాలకి గట్టిగా అతుక్కొని ఉండడంతో ఈ ఆపరేషన్ గురించి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఆవిడ వాళ్ళ తరపు వాళ్ళు అందరూ ఆపరేషన్ గురించి ఆలోచించుకుని ఆపరేషన్ కొంచెం రిస్కీ అయినా సరే, ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ హార్ట్కి బైపాస్ సర్జరీ అయింది 10 సంవత్సరాల క్రితం. తర్వాత హార్ట్కి సంబంధించిన మందులు కూడా వాడుకుంటున్నారు. సో అవన్నీ అడ్జస్ట్ చేసుకుని మనం హార్ట్కి సంబంధించిన టెస్టులన్నీ చేసి హార్ట్కి ఫిట్నెస్ తీసుకుని దీనికి ఆపరేషన్ చేయడం జరిగిందండి. సో ఈ ఆపరేషన్లో ఏంటంటే అది సుమారు 8 కేజీల గడ్డ
గడ్డ పొట్టల నుంచి తీయడం జరిగింది. ఈ 8 కేజీల గడ్డ ఏంటంటే కొవ్వు గడ్డ కింద వచ్చింది. ఆ కొవ్వు గడ్డలో ఎడంపక్క కిడ్నీ కూడా పూర్తిగా, కొవ్వు గడ్డ అనేది ఎడంపక్క కిడ్నీని కూడా పూర్తిగా తినేసింది. సో కొవ్వు గడ్డతో పాటు కిడ్నీ కూడా తీయాల్సి వచ్చింది. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగాం. పూర్తిగా సక్సెస్ఫుల్గా చేసి ఆవిడని మళ్ళీ తిరిగి ఆవిడ వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాం. సో ఈ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ఆపరేషన్ ఇంత విజయవంతంగా జరగడానికి, పేషెంట్ ఇంత త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళడానికి ఎంతోగానో తోడ్పడిన డాక్టర్ వంశీ గారు, సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ వంశీ గారు, అనస్థీషియాలజీ మత్తు డాక్టర్ గారు డాక్టర్ గోపి గారు, కార్డియాలజీ డాక్టర్ సూర్య గారు, ఈ విహెచ్కేర్ హాస్పిటల్ యాజమాన్యానికి, విహెచ్కేర్ హాస్పిటల్ ఆపరేషన్ సిబ్బందికి, ఆపరేషన్ థియేటర్ సిబ్బందికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. మాది కేపీపాలెం అండి మాది. నా పేరు మురపతి అమ్మాజీ అండి. ఇది గ్యాస్ నొప్పి మీద నొప్పి అనుకుని వచ్చానండి. ఈ దగ్గరికి వచ్చాకండి నాకు తెలిసిందండి బాబు. తెలిసాకండి ఇలాగా ఇది చేయటం నాకు ఎంతో బాగుందండి. ఇలా చేశారండి, బాగానే ఉందండి. ఆపరేషన్ తర్వాత బాగా కోలుకున్నానండి బాబు. తేలిగ్గానే ఉందండి, బాగా కోలుకున్నానండి. దేవుళ్ళగా నిలబెట్టారండి బాబు నా పేరండి. మా అమ్మగారికి అండి గ్యాస్ ప్రాబ్లం అనుకుని చాలా హాస్పిటల్ తిరిగామండి. వాళ్ళు గ్యాస్ ట్యాబ్లెట్లు మార్చారు తప్పండి ఏం చేయలేదు. ఒకసారి స్కానింగ్ తీసుకుంటే ఏదో గడ్డ ఉందని చెప్పారండి. ఆ గడ్డ ద్వారా మేము వేరే హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడి నుంచి సార్ని రిఫర్ చేస్తే ఈ విహెచ్కేర్కి వచ్చామండి. వచ్చిన తర్వాత ఆయన చూసే విధానం మాకు బాగా నచ్చింది. ఇంకా ఏమీ ఆలోచించకుండా ఇక్కడే చేయించుకుందామని మా అమ్మగారిని ఆయనకి చెప్పాం. ఏదైనా మీరే చేయాలండి. ఆల్రెడీ ఆవిడకి ఒకసారి బైపాస్ సర్జరీ అయిందండి 10 years బ్యాక్. అప్పటి నుంచి ఆవిడ కొద్ది ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మీరే చేయాలని మొత్తం డాక్టర్ గారి మీద ఓప్స్ పెట్టి ముందుకెళ్ళానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 99% సాటిస్ఫై అయ్యానండి. నేను చెప్తున్నాను కదండి. సార్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారికి, అందరికీ, మీకు. గత కొంతకాలం క్రితం భీమవరంలో భారీ వర్షాల కారణంగా ఆటోపై చెట్టు కూలిన ఘటనలో ఆర్థికంగా నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్ను ఆదుకునేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. భీమవరం నర్సేగ్రహారానికి చెందిన ఆటో డ్రైవర్ ఏలూరి వినోద్ కుమార్ కు తన వంతు ఆర్థిక సహాయంగా 25,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలదెండి వినోద్ వర్మ, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు షేక్ మొహిద్దీన్, శనగవరపు గోవర్ధన్, లంకా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామిక ప్రగతిశీల భారతావనికి పునాది వేసిన మహనీయుడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ అని పలువురు వక్తలు అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు కె సీతారామరాజు, ఎస్ సత్యనారాయణరాజులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, సరైన విద్యతో మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని, పరిపాలనాధ్యక్షులుగా దూరదృష్టితో దేశాభివృద్ధికి ప్రణాళికలు అందించిన మార్గదర్శి నెహ్రూ అని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసిన సంస్థల నిర్మాత నెహ్రూ అని అన్నారు. న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు, నిర్వాహకులు చెరుకువాడ రంగశైలు మాట్లాడుతూ 17 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పరిరక్షణ కోసం నెహ్రూ కృషి చేశారని అన్నారు. శాస్త్ర సాంకేతిక ప్రగతికి నెహ్రూ పునాదులు వేశారని అన్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొట్టి భాస్కర్ రావు, సూర్యనారాయణ, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా రంగసాయి గారు ఈ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఎక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధానమంత్రుల్లో ఆయన మొదటిగా ఉన్నారు. దేశానికి ఎంతో సేవ చేశారు. అలాగే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అనేక రకాలుగా మన దేశానికి సేవలు అందించి, అలాగే పంచశీల సూత్రాన్ని ప్రతిపాదించి, చైనాకి మనకి యుద్ధంలో కూడా శాంతియుతంగా వ్యవహరించి, అనేక కార్యక్రమాల్లో మనకి చేదోడు వాదోడుగా ఉంటూ మన దేశాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి పదంలో జరపడానికి ఎంతో కృషి చేశారు. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క సేవల్ని స్మరించుకుంటూ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మనం వారికి మనందరి తరపున ఘనమైనటువంటి నివాళిని అర్పిద్దాం. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఆయన భావితరాలు గుర్తించే విధంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి మహత్తర త్యాగాలని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.